2 డేస్ నుంచి అయితే వర్షం అయితే చాలా బాగా పడుతుంది. ఈ వర్షంలో వేడివేడిగా ఏమి తింటే బాగుంటుంది కదా. మొన్న వరలక్ష్మీదేవి పూజకి శనగలు అయితే చాలా వచ్చేసాయి. ఇవి మొలకలు కూడా వచ్చేసాయి. ఇవైతే నేను మా పిల్లల కోసం అయితే ఇలా అయితే ట్రై చేశానండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసేసుకొని మనకి ఎన్ని అయితే శనగలు వేపుకుంటామో అవన్నీ కొంచెం అయితే తీసేసుకోవాలి. ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా అయితే వేయించేసుకోండి. ఇందులో ఎటువంటి ఆయిల్ కానీ బాయిల్డ్ కానీ అవి ఏమీ చేయలేదు. ఇవైతే చాలా తొందరగా నానిపోయినవి కదా, బాగా తొందరగా వేగిపోతాయి అనమాట. చూడండి ఆల్మోస్ట్ వేగిపోయినాయి. ఇలా తీసేస్తే టేస్ట్ అనేది ఆ మెత్తగా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నచ్చిన వారైతే అందులో స్టార్టింగ్లో ఆయిల్ అయితే వేసుకుంటారు. నేను చిన్న 1-2 డ్రాప్స్ ఆయిల్ అయితే వేసానండి. కొంచెం చిటికెడు సాల్టే వేసాను నేను. ఇవైతే పచ్చిగా తినలేము, అలానే బాయిల్ చేస్తే కూడా ఇంతలా వచ్చే టేస్ట్ అయితే రాదు కదా. సో ఇలా అయితే వేయించుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే ఇవన్నీ బాగా వేగిపోయండి. కొందరు అయితే లెమన్ వేసుకుంటారు, ఆనియన్స్ మీద మీద వేస్తారు, కొత్తిమీర వేసేసి కొంచెం కారం వేసి తీసేస్తారనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వర్షంకి ఇలా వేడివేడిగా తింటే ఎంత బాగుంటుంది కదా. వీడియో నచ్చితే షేర్ చేయండి. ఓకే బాయ్.